సిక్స్త్ పాయింట్ వచ్చేసి వెరీ వెరీ ఇంపార్టెంట్, సిమెట్రీ త్రూ అవుట్ ది చాప్టర్. మనకి సొల్యూషన్ ఆఫ్ ట్రయాంగిల్స్లో మొత్తం ఈ త్రూ అవుట్ ది చాప్టర్ బేసిక్గా దీని మీద డిపెండ్ అయి ఉంటుంది. మ్యాక్సిమం మనకు సిమెట్రీ మీద ఎక్కువ డిపెండ్ అయి ఉంటుంది. ఒక ఫార్ములా తెలిస్తే మిగతా రెండు ఫార్ములాస్ మనం ఈ సిమెట్రీ ఆధారంగా మనం గుర్తుపెట్టుకోవచ్చు, అలాగే మనం ఫైండ్ చేయొచ్చు. వీ కెన్ ఫైండ్ బై సిమెట్రీ రిమైనింగ్ ఫార్ములాస్. సో అది మనం గుర్తుపెట్టుకొని, సిమెట్రీ అనేది ఈ చాప్టర్కి సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఓకేనా? సో దీంట్లో ఏ పాయింట్ తెచ్చేసి ఏ పాయింట్, ఫర్ ఎగ్జాంపుల్ కాస్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఇది b² + c² - a² / 2bc. ఇది ఫార్ములా, ఇది కొసైన్ రూల్. ఫర్దర్గా మనం దీని గురించి డిస్కస్ చేద్దాం. పాయింట్ అది కాదు. ఇప్పుడు మనం నేర్చుకోవాల్సిన పాయింట్ ఏంటంటే కాస్ ఏ ఈజ్ ఈక్వల్ టు b² + c² - a² / 2bc. ఇది ఫార్ములా. ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి, ఎగ్జాంపుల్ అంటే సిమెట్రీ ఏంటి అనేది మీకు చెప్తున్నాను. ఇది b² + c² - a² / 2bc. ఇక్కడ యాంగిల్ ఏ ఇన్వాల్వ్ అవుతుంటే ఇక్కడ మైనస్ దగ్గర స్మాల్ a² రిఫ్లెక్ట్ అవుతుంది. ఈ స్మాల్ ఏ కాకుండా మిగతా రెండు యాంగిల్స్ ఇక్కడ వస్తున్నాయి, b² + c². ఏ కాకుండా మిగతా రెండు సైడ్స్ ఏంటి, b² c². బీసీలు అంటే b² c² బై ఆ రెండు కూడా మళ్ళీ 2bc ఇలా వస్తున్నాయి. దీన్ని బట్టి బై సిమెట్రీ మనం కాస్ బీని మనం రాయొచ్చా? కంపల్సరీ రాయొచ్చు. ఏ విధంగా రాయొచ్చు? ఇక్కడ యాంగిల్ బి ఇన్వాల్వ్ అయింది కాబట్టి -b² ఇక్కడ రావాలి. ఈ బి కాకుండా మిగతా రెండు ఏమన్నాయి, a² c². సో ఆ రెండు ఇక్కడ a² + c² బై 2ac. దట్స్ ఇట్. సిమెట్రీని యూజ్ చేసి మనం ఏ విధంగా రాస్తున్నాం అనేది ఇదే సిమెట్రీ ఏంటంటే ఈ టైప్ ఆఫ్ సిమెట్రీని మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయగలిగితే ఈ త్రూ అవుట్ ది చాప్టర్ మనకి ఏ విధమైన ఇబ్బంది ఉండదు. ఫార్ములాస్ను గుర్తుపెట్టుకోవడంలో కానీ మిగతా ఏ విషయంలో కూడా మనకి అంత పెద్దగా ప్రాబ్లం ఉండదు. ఈ సిమెట్రీని మనం గుర్తుపెట్టుకుని జాగ్రత్తగా అప్లై చేయడం వల్ల. ఇక్కడ సి ఉందంటే ఇక్కడ -c² ఇన్వాల్వ్ అవుతుంది. ఈ సి కాకుండా మిగతా ఏమన్నా రెండు సైడ్స్ ఏబి. సో ఇక్కడ a² + b² వాటి యొక్క డబుల్ 2 ప్రొడక్ట్ డబుల్ bc 2ab. a² + b² - c² / 2ab. ఈ విధంగా మనం సిమెట్రీని యూజ్ చేసి ఈ ఒక్క ఫార్ములా తెలిస్తే మిగతా రెండు ఫార్ములాస్ మనం ఈజీగా రాయగలుగుతాం, గుర్తుపెట్టుకోగలుగుతాం కూడా. ఈ టైప్ ఆఫ్ సిమెట్రీ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ ఈ సొల్యూషన్ ఆఫ్ ట్రయాంగిల్స్లో చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ బీలోని ఇంకో టైప్ ఆఫ్ సిమెట్రీ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ సిగ్మా a/bc ఉందనుకోండి. దీన్ని మనం ఏ విధంగా రాయొచ్చు, సిగ్మా పైన కింద మనం ఏతో మల్టిప్లై చేసాననుకోండి, a × bc. ఇదేమవుతుంది, ఇది సిగ్మా a² / abc. కింద ఇక్కడ చూడండి న్యూమరేటర్ సిమెట్రీకి వచ్చేసింది అంటే abc. దీన్ని ఏబీసీని మన కిందకి బయటికి తీసుకొచ్చేసి ఏబీసీ సిగ్మా, ఇది a². దీన్ని ఇలా ఉన్నదాన్ని మనం ఈ విధంగా ఏంటంటే ఒక సిమెట్రీని మనం పక్క తీసుకుని దీన్ని ఫర్దర్గా మనం ఎలా కావాలంటే అలా మనం సింప్లిఫై చేసుకోవడానికి అవకాశం ఉండదు. అంటే సిమెట్రీని ఈ విధంగా మనం యూజ్ చేయడం వల్ల మనం క్రాక్ చేయడం ఏంటంటే కొంచెం చాలా ఈజీ అవుతుంది. సిగ్మా a² అంటే ఫర్దర్గా దీని గురించి డిస్కస్ చేద్దాం. సిగ్మా a² అంటే a² + b² + c². ఎందుకన్నా c² వరకు ఎందుకు వెళ్ళాం, ఎందుకంటే ట్రయాంగిల్ మూడే డిఫైన్డ్ అవుతాయి. ఏబీసీ 3 సైడ్సే ఉంటాయి కదా, 3 సైడ్సే డిఫైన్డ్, ఇంకా అంతకంటే ఎక్కువ ఉండవు. కాబట్టి ఈ సిగ్మా a² అనేది సిగ్మా a² + b² + c² వరకు మనం రాస్తాం. అర్థమైందా? ఈ టైప్ ఆఫ్ సిమెట్రీ. దీన్ని మనం న్యూమరేటర్ని కూడా మనం సిమెట్రీ చేయొచ్చు. a/bc అని ఇచ్చాడు అనుకోండి, దీన్ని న్యూమరేటర్ని కూడా సిమెట్రీ చేయొచ్చు. అలాగా బీసీతో మల్టిప్లై చేసి డివిజన్ చేయండి, bc × bc దట్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా abc/bc². ఇది నథింగ్ బట్ సిగ్మా ఏబీసీని బయటికి తీసుకొచ్చండి, ఏబీసీ బయటికి తీసుకొచ్చేది 1/b² c². ఈ విధంగా కూడా సిమెట్రీ మనం ఈ విధంగా కూడా న్యూమరేటర్ని మనం సిమెట్రీ చేసి రాయొచ్చు. అర్థమైందా? ఈ టైప్ ఆఫ్ సిమెట్రీ చాలా యూజ్ఫుల్, చాలా ఇంపార్టెంట్. ఓకేనా? అది కూడా మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. రైట్, ఇది 6th పాయింట్.
సిక్స్త్ పాయింట్లో ఏది, సిక్స్త్ పాయింట్ అయిన తర్వాత సెవెంత్ పాయింట్. సెవెంత్లో వచ్చేసి సెవెంత్ పాయింట్లో సిగ్మా. సిగ్మా దీన్ని ఎందుకు యూజ్ చేస్తాం? సమ్కి యూజ్ చేస్తాం. సమ్ ఆఫ్ నెంబర్స్, సమ్ ఆఫ్ నెంబర్స్ కానివ్వండి, ఏదైనా వాట్ ఎవర్ ఇట్ ఈస్, పై అని అనుకోండి, దీన్ని ప్రోడక్ట్కి యూజ్ చేస్తాం. దట్ మీన్స్ ఏంటంటే ఫస్ట్ పాయింట్లో సిగ్మా ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ప్లస్ సి. అలాగే పై ఏ అంటే ఏ ఇంటూ బి ఇంటూ సి. అర్థమైందా? ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, సిగ్మాని ప్రోడక్ట్, పైన ఏం చేస్తాం? ప్రోడక్ట్కి యూజ్ చేస్తాం. సిగ్మాని సమ్కి యూజ్ చేస్తాం. ఓకేనా? ఇది ఏ పాయింట్. అలాగే బి పాయింట్లో దీంట్లోనే మనకి 3 ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. దాంట్లో ఫస్ట్ది సిగ్మా ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు 0. అలాగే సిగ్మా ఏ ఇంటూ బి మైనస్ సి ఈజ్ ఈక్వల్ టు 0. థర్డ్ది సిగ్మా ఏ స్క్వేర్ ఇంటూ బి స్క్వేర్ మైనస్ సి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0. ఇవన్నీ కూడా జీరోలు అవుతుంది. ఎందుకంటే దీనికి ప్రూఫ్ ఏంటి? సిగ్మా ఏ మైనస్ బి ఎలా రాయొచ్చు దీన్ని? సిమెట్రీతో ఏ మైనస్ బి, బి మైనస్ సి, సి మైనస్ ఏ. ఈ ప్లస్ ఏ మైనస్ సి క్యాన్సిల్, ప్లస్ సి మైనస్ సి క్యాన్సిల్, ప్లస్ బి మైనస్ సి క్యాన్సిల్ అవుతుంది, 0. అలాగే వీటిని కూడా మీరు ఎక్స్పెండ్ చేసి చూస్తే ఇవి 0 వస్తాయి. ఇవి ఒకటి, ఈ మూడు చాలా చాలా ఇంపార్టెంట్. మనం ఎక్సర్సైజ్ చేసేటప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ ఇవి. చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి వీటిని. ఓకేనా? ఇదొకటి. తర్వాత వచ్చేసి 8th పాయింట్లో ఎస్ అంటే మనకు తెలుసు, సెమీ పెరిమీటర్. సెమీ పెరిమీటర్. ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఏం అర్థం? ఏ ప్లస్ బి ప్లస్ సి బై 2. ఇది కూడా మనకు చిన్నప్పటి నుంచి మనం 9th 10th నుంచి నేర్చుకుంటున్న విషయం ఇది. సెమీ పెరిమీటర్ ఎలా అర్థం? ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ప్లస్ సి బై 2. దీన్నే 2s ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ప్లస్ సి. ఇది ఒకటి మోస్ట్ ఇంపార్టెంట్ త్రూ అవుట్ ది చాప్టర్. చాలా చాలా ఇంపార్టెంట్. 2s ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ప్లస్ సి. దీనికి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ ప్యాటర్న్స్ కూడా దీంట్లో ఉన్నాయి. మనం అది ఎలా రాద్దాం? 2s మైనస్ 2c అన్నాం అనుకోండి. 2s మైనస్ 2c అంటే 2s అంటే ఎంత? ఏ ప్లస్ బి ప్లస్ సి, ఏ ప్లస్ బి ప్లస్. మైనస్ 2cని మైనస్ సి మైనస్ సి అని రాయచ్చా? ప్లస్ సి మైనస్ సి క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ ఏముంది? ఏ ప్లస్ బి మైనస్ సి. దీంట్లో 2 కామన్ తీసేస్తే ఎస్ మైనస్ సి. ఇదొకటి ఇంపార్టెంట్ ప్యాటర్న్. ఇది ఏ ప్లస్ బి మైనస్ సి అని మనకు కనబడిందంటే దీన్ని ఈ విధంగా మనం రాసుకోవచ్చు, ఈ విధంగా రాసుకోవచ్చు. దీన్ని ఈ విధంగా కూడా మనం కన్వర్ట్ చేసుకోవచ్చు. ఇటువంటి మ్యానిపులేషన్స్ మనకు చాలా చాలా ఉపయోగపడతాయి. ఈ త్రూ అవుట్ ది చాప్టర్ చాలా చాలా యూజ్ఫుల్ ఇవి. దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి? ఏ ప్లస్ బి ఇక్కడ మైనస్ సి వచ్చిందంటే ఇక్కడ ఎస్ మైనస్ సి వస్తుంది, 2 ఇంటూ ఎస్ మైనస్ సి. అలాగే దీన్ని బట్టి మనం సిమెట్రీ బై సిమెట్రీ మనం ఏ విధంగా రాయొచ్చు? బి ప్లస్ సి మైనస్ ఏ ఉందనుకోండి, ఇక్కడ మైనస్ ఏ ఉంది కాబట్టి ఎస్ మైనస్ ఏ అవుతుంది, ఇక్కడ 2 అవుట్ అవుతుంది, 2 ఇంటూ ఎస్ మైనస్ ఏ. ఇదొకటి ఇంపార్టెంట్ ప్యాటర్న్. అలాగే సి ప్లస్ ఏ మైనస్ బి వచ్చింది అనుకోండి, ఇక్కడ మైనస్ బి వచ్చింది కాబట్టి ఎస్ మైనస్ బి 2 ఇంటూ. ఇదొకటి. ఈ 3 ప్యాటర్న్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ప్యాటర్న్స్ ఇవి. ఇవి కూడా గుర్తుపెట్టుకోండి. గుర్తుపెట్టుకుంటే త్రూ అవుట్ ది చాప్టర్ చెప్పిన కదా, త్రూ అవుట్ ద చాప్టర్ అసలు ఏమాత్రం డౌట్ లేదు. ఈ మ్యానిపులేషన్స్ చాలా చాలా మనకి యూజ్ఫుల్ అవుతాయి. ఓకేనా? ఈ టైప్ ఆఫ్ ప్యాటర్న్స్ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఇంకోటి దీంట్లో 9th పాయింట్లో ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ సి స్క్వేర్ అని అనుకోండి. ఇది మొత్తం ఏ అనుకోండి, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్ములా ఉంది కదా, దీన్ని ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి కింద రాయొచ్చా?
అంటే ఏ ప్లస్ బి అంటే ఏ ప్లస్ బి ప్లస్ సి ఇంటూ ఏ ప్లస్ బి మైనస్ సి. ఇది మొత్తం ఒకటి అనుకున్నాం, ఇది మొత్తం ప్లస్ సి ఏ మైనస్ సి అంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఫార్మ్ ఉంది, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్మ్లో. ఏ ప్లస్ బి ప్లస్ సి వాల్యూ మనకు తెలుసు 2s. దీన్ని ఇప్పుడే చెప్పాను నేను, 2 ఇంటూ ఎస్ మైనస్ సి కింద రాయొచ్చు. ఇక్కడ మైనస్ సి ఉంది, ఇక్కడ ఎస్ మైనస్ సి, ఇక్కడ 2 ఒకటి 2s ఇంటూ ఎస్ మైనస్ సి. ఇదేమవుతుంది 4s ఇంటూ ఎస్ మైనస్ సి. అంటే ఇది మనకి ఈ టైప్ ఆఫ్ ప్యాటర్న్ మనకి ఎక్కడైనా కనపడితే దీన్ని మనం ఈ విధంగా రాయొచ్చు, ఈ విధంగా రాసుకోవాలి. ఈ విధంగా అవసరమైన చోట మనం ఈ విధంగా యూజ్ చేసుకోవచ్చు. ఇది చూడంగానే ఇది స్ట్రైక్ అవ్వాలి మనకి, ఇది చూడంగానే మనకి ఇది ఎలాగ స్ట్రైక్ అవుతుందో, దీన్ని చూడంగానే ఇది ఎలా స్ట్రైక్ అవుతుందో, దీన్ని చూడంగానే ఇది స్ట్రైక్ అవ్వాలి, ఇది చూడంగానే ఇది స్ట్రైక్ అవ్వాలి. ఇదేంటంటే ఆన్ ది స్పాట్ మీకు ఏంటంటే ఎక్సర్సైజ్ చేసేటప్పుడు ఇటువంటివన్నీ మళ్ళీ మనం మ్యాక్సిమం గుర్తుపెట్టుకుంటేనే మంచిది, చాలా టైం సేవ్ అవుద్ది. లేదంటే అక్కడికక్కడ చేసుకోవడం ఏంటంటే ఇది ఒక మళ్ళీ 1 or 2 minutes టైం వేస్ట్. కాబట్టి ఇది సింపులే కదా, పెద్ద ఇబ్బంది ఏం కూడా కాదు. ఒక 2-3 సార్లు మనం ప్రాక్టీస్ చేస్తే ఇది గుర్తుండిపోద్ది. నాకు తెలిసిన ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ సి స్క్వేర్ వచ్చిందంటే ఇక్కడ మైనస్ దగ్గర సి ఇన్వాల్వ్ అయింది కాబట్టి 4s ఇంటూ ఎస్ మైనస్ సి వస్తుంది. అలాగే దీన్ని బై సిమిట్రీ మైనస్ ఏ స్క్వేర్ ఉందనుకో, దీన్ని సింపుల్గా ఎలా చేయొచ్చు, 4s కామన్ అన్నిటికీ, ఇక్కడ ఏ స్క్వేర్ ఇన్వాల్వ్ అయింది కాబట్టి ఇది ఎస్ మైనస్ ఏ వస్తుంది. అలాగే సి ప్లస్ ఏ హోల్ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ వచ్చింది, ఇక్కడ మైనస్ బి ఇన్వాల్వ్ అయింది కాబట్టి 4s అన్నిటికీ కామనే, ఇక్కడ ఎస్ మైనస్ బి. ఈ ప్యాటర్న్స్, ఈ టైప్ ఆఫ్ ప్యాటర్న్స్ కూడా మనకి మోస్ట్ ఇంపార్టెంట్ ప్యాటర్న్స్ ఇవి కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం చాలా చాలా ఉంది. ఓకేనా, ఇదొక పాయింట్. 10th ఇదొకపోతే 10th పాయింట్లో ఇది కూడా మోస్ట్ ప్రాపర్టీ ఆఫ్ ట్రయాంగిల్, మోస్ట్ ట్రివియల్ థింగ్ ఏంటంటే అది ఇన్ ఏ ట్రయాంగిల్ the angle opposite to the larger side or greater side, larger side is larger. అలాగే 11th పాయింట్లో రెండు ట్రయాంగిల్ యొక్క బేసెస్ ఈక్వల్ అనుకోండి, ఇది ఏ, ఇది బి, ఇది సి, ఇది డి. రెండు ట్రయాంగిల్స్ యొక్క ఆల్టిట్యూడ్ సేమ్ అయితే, ఆల్టిట్యూడ్ దీనికి ఆల్టిట్యూడ్ ఒకటే, దీనికి ఆల్టిట్యూడ్ ఒకటే, కాబట్టి ఈ రెండింటి యొక్క ఆల్టిట్యూడ్ సేమ్ అయితే ద రేషియో ఆఫ్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్స్, అంటే ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి బై ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏసిడి ఈజ్ ఈక్వల్ టు వాటి బేస్ యొక్క రేషియోలో ఉంటాయి. అంటే బీసీ బై సిడి, దీని బేస్ పీసీ, దీని బేస్ సిడి. ఏరియా ఆఫ్ రేషియోస్ ఆఫ్ టూ ట్రయాంగిల్స్ ఎందుకు ఆల్టిట్యూడ్ సేమ్ అయితే, ఈ రెండింటికి ఆల్టిట్యూడ్ అంతా సేమే కాబట్టి ఏడి అనుకోండి, ఇది ఏఈ అనుకోండి, ఆల్టిట్యూడ్ సేమ్ ఉంది కాబట్టి ద రేషియోస్ ఆఫ్ ఏరియాస్ ఆఫ్ టూ ట్రయాంగిల్స్ ఈజ్ ఈక్వల్ టు రేషియో ఆఫ్ బేసెస్కి ఈక్వల్గా ఉంటుంది. అంటే బీసీ బై సిడి. ఇది ఒక పాయింట్. థర్డ్లో బేసెస్ ఈక్వల్ అయితే ఇది ఆల్టిట్యూడ్ P1 అనుకోండి,
ఇది P2 అనుకోండి. దీని ఆల్టిట్యూడ్ P2, ఇది ABC, ఇది T. దీని ఆల్టిట్యూడ్ P2, దీని ఆల్టిట్యూడ్ P1. అదే అంటే ఆల్టిట్యూడ్స్ డిఫరెంట్ బట్ బేస్ మాత్రం ఈక్వల్. చూడండి, దీని బేస్ కూడా, దీని బేసు BCA, దీని బేసు కూడా BCA కాబట్టి ఓకేనా, బేసెస్ ఈక్వల్ బట్ ఆల్టిట్యూడ్స్ డిఫరెంట్ కాబట్టి ద రేషియో ఆఫ్ ఏరియాస్ ఆఫ్ ట్రయాంగిల్స్, అంటే ఏరియా ఆఫ్ BDC ట్రయాంగిల్ BDC ఈజ్ ఈక్వల్ టు రేషియో ఆఫ్ ఆల్టిట్యూడ్స్కి ఈక్వల్గా ఉంటుంది, P1/P2. ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఓకేనా, ట్రయాంగిల్స్ ప్రాపర్టీస్లో చాలా ఇంపార్టెంట్ పాయింట్స్. కాకపోతే ఇంకేంటి, ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్. దిగిపోతే నెక్స్ట్ మనం కాన్సెప్ట్లోకి వస్తే ఫస్ట్ది సైన్ రూల్. సైన్ రూల్ బేసిక్గా మనకి ఏంటంటే A/sin A, B/sin B, C/sin C ఈజ్ ఈక్వల్ టు 2R. ఇది బేసిక్గా సైన్ రూల్. ఓకేనా, మనం ట్రయాంగిల్ యొక్క ఆల్ లెంత్ని మనం ట్రై చేయాలంటే మనం ఫైండ్ అవుట్ చేయాలంటే ఈ సైన్ రూల్ యూజ్ చేసి కొన్ని సమ్స్ మనకి ఏంటంటే, కొన్ని కాదు మ్యాక్సిమమ్ సైన్ రూల్ కొసైన్ రూల్ యూజ్ చేసి మనం మ్యాక్సిమం సమ్స్ మనం సాల్వ్ చేయొచ్చు. ఓకేనా, సో ఈ సైన్ రూల్కి మనకు ప్రూఫ్ కూడా మనం తెలుసుకుందాం ఇప్పుడు. ఓకేనా, ఇది ఎలా వచ్చింది ఏంటనేది. సైన్ రూల్ అంటే ఏంటి, A/sin A, B/sin B, C/sin C ఈజ్ ఈక్వల్ టు 2R. రైట్, ఇప్పుడు దానికి సంబంధించినటువంటి ప్రూఫ్ ఏ విధంగా చేద్దాం చూద్దాం. ఇలా మనం సర్కిల్ తీసుకుంటే ఈ సర్కిల్లో ఒక ట్రయాంగిల్ అలా తీసుకున్నాం. ఇది ఒక ట్రయాంగిల్, దీని సెంటర్ అనుకోండి, ఇది A, ఇది B, ఇది C అనుకోండి. ఈ సెంటర్ నుంచి మనం ఒకటి 2 లైన్స్ డ్రా చేస్తే ఇది O, సెంటర్ O. ఇది ఏమవుతుంది, క్యాపిటల్ R. ఇది రేడియస్ కదా, క్యాపిటల్ సర్కమ్ రేడియస్ అంటుంది. సర్కమ్ సెంటర్ సర్కమ్ రేడియస్ గురించి మళ్ళీ మన తర్వాత డిస్కస్ చేద్దాం. ఇక్కడ ఏంటంటే, ఇక్కడ యాంగులర్ బైసెక్టర్ మనం డ్రా చేస్తే, పర్పెండిక్యులర్ డ్రా చేస్తే ఇది మిడ్ పాయింట్ దగ్గర కట్ చేస్తుంది. ఇది T అనుకోండి. రైట్, ఇప్పుడు ఒక సర్కిల్స్ ప్రాపర్టీలో ప్రాపర్టీ ఉంది మనకి. ఇలాగ సర్కిల్ ఉందనుకోండి, ఏదన్నా ఒక కార్డు డ్రా చేస్తే ఈ కార్డు సర్కంఫరెన్స్ మీద ఎంత అయితే యాంగిల్ ఫామ్ చేస్తుందో, ఇది కొంచెం తీట అనుకోండి, అదే కార్డు సెంటర్ దగ్గర మనకి డబుల్ యాంగిల్ ఫామ్ చేస్తుంది, అంటే 2θ. ఇది తీట అయితే ఇది 2θ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కార్డు ఉంది, ఈ కార్డు సర్కంఫరెన్స్ మీద ఎంత యాంగిల్ ఫామ్ చేస్తుంది, యాంగిల్ ఏ ఫామ్ చేస్తే ఇక్కడ డబుల్ యాంగిల్ అవ్వాలి. ఇక్కడ బైసెక్ట్ చేస్తుంది కాబట్టి, ఈ లైన్ బైసెక్ట్ చేస్తుంది కాబట్టి ఇది కరెక్ట్గా 2Aని, ఇది A అవుతుంది, ఇది A అవుతుంది. ఈజ్ ఇట్ క్లియర్? ఓకేనా, డయాగ్రామ్ కొంచెం అటు ఇటుగా ఉన్నా కానీ కొంచెం నీట్గా వేసుకోండి మీరు. ఓకేనా, ట్రయాంగిల్ ABC తీసుకున్నప్పుడు ఓకేనా, ఈ సెంటర్ నుంచి మనం పర్పెండిక్యులర్ డ్రా చేస్తే అది BCని ఈక్వల్గా డివైడ్ చేస్తుంది. రైటా, ఇది AB. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సైడ్ ఎంత అవుతుంది, C అవుతుంది, ఈ సైడ్ B అవుతుంది, ఈ సైడ్ మొత్తం ఎంత అవుతుంది, A. మనకు తెలుసు కదా, ఇది ట్రయాంగిల్ కాబట్టి పర్టికులర్ హాఫ్కి డివైడ్ చేస్తుంది కాబట్టి ఇది ఏమవుతుంది, A/2, ఇది A/2. రైట్, ఇప్పుడు ఇన్ ట్రయాంగిల్ OBD సైన్ A ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది చూడండి, సైన్ A ఈజ్ ఈక్వల్ టు సైన్ ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్.
అంటే ఆపోజిట్ సైడ్ ఎంత, a/2 బై హైపోటెన్యూస్ ఆర్, రైటా. ఇది కిందకు వచ్చేస్తే ఏమవుతుంది, a/2r sin a ఈజ్ ఈక్వల్ టు sin a ఈజ్ ఈక్వల్ టు a/2r. దీని ఇటువైపు తీసుకొచ్చేసాం అనుకోండి, a/sin a ఈజ్ ఈక్వల్ టు 2r. ఇలాగా మనం అదే మనం ఇక్కడి నుంచి డ్రా చేసాం కదా ఆల్టిట్యూడ్, మనం ఈ ట్రయాంగిల్ తీసుకొని ఇక్కడ ఆల్టిట్యూడ్ డ్రా చేసి, అర్థమవుతుందా, ట్రయాంగిల్ ఎలా తీసుకున్నాం కదా, సెంటర్ ఇది కదా, ఇందాక ఇప్పుడు ఇక్కడ డ్రా చేసాం, ఎలా డ్రా చేసాం అనుకోండి, ఇలా డ్రా చేసి దీనికి ఆల్టిట్యూడ్ డ్రా చేసి పర్పెండిక్యులర్ డ్రా చేసి మనం ఫైండ్ అవుట్ చేస్తే మనకి ఏమవుతుంది, b/sin b వస్తుంది. ఎందుకంటే ఇక్కడ సైడ్ ఏముంది, b ఉంది కాబట్టి, ఇక్కడ a ఉంది కాబట్టి a/sin a వచ్చింది. దీనికి ఆపోజిట్ సైడ్ a కాబట్టి ఇక్కడ b/2 వస్తుంది కాబట్టి మనకి నెక్స్ట్ ఏమవుతుంది, b/sin b, చేసి చూడండి మీకు b/sin b ఈజ్ ఈక్వల్ టు 2r వస్తుంది.